వందనాలు. సరే, ఈ కోడిక ఎంత నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారో మీకు అందరికి తెలుసు. ఎందుకంటే స్టీఫెన్ గారు, ఎఫ్సి బొమ్మ గారు మీకు తెలియపరిచారు. కాబట్టి ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం తల్లి మేరీ గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకోవడానికి కొంచెం సమయాన్ని ఇచ్చిన దేవుడి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా బయట కూర్చున్న అందరూ కూడా చెప్పబడుతున్న ప్రతి ఒక్క లేఖనాన్ని, ప్రతి ఒక్క మాటను మీరు స్వీకరించాలని, వినాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే లోకంలో ఎంత సంపాదించుకున్నా చివరికి మనం ఏమి కూడా తీసుకొని పోలేము. ఈ విషయం మీకు తెలుసు అందరికీ. లోకంలో మనం ఎంత అనుభవించినా, మనం ఎంత సంపాదించినా చివరికి మనం ఏం తీసుకొని పోలేము. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అంటుంది బైబిల్ గ్రంథంలో. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం. అంటే నీతిమంతులు, అసలు భూమి మీద నీతిమంతులు ఉన్నారా? చెప్పండి, నీతిమంతులు ఉన్నారా? ఉన్నారు. భూమి మీద నీతిమంతులు ఉన్నారు. ఎవరో చెప్పనా? నీతిమంతులు ఎవరంటే ప్రభువుని స్వీకరించి మారు మనసు పొంది రక్షణ తీసుకొని దేవుని యొక్క ప్రతి ఆజ్ఞలు కూడా క్రమంగా పాటించే వారు నీతిమంతులు. ఓకే, అర్థమైందండి? నీతిమంతులు ఉన్నారా భూమి మీద? మీరందరూ నీతిమంతులేనా? నీతిమంతులమే. ఓకే, ఎందుకు నీతిమంతులం అంటున్నాం అంటే మనం దేవుని తెలుసుకొని మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యానికి వారసు అవ్వడానికి దేవుడు మనం ఏర్పరచుకుంది కాబట్టి మన నీతిమంతులమే. ఎందుకంటే దేవుడు అసలు ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకుండు, అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంది మీకు అందరు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క అయ్యగారు మీకు ప్రతి ఆదివారం మీకు బోధిస్తూనే ఉంటాడు. ప్రతి ఆదివారం మీతో మీరు దేవుడు యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఈ సమయంలో కొన్ని విషయాలను చెప్పి ఈ యొక్క నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మేరీ లక్ష్మ అమ్మగారు, మీ అమ్మగారి గురించి నాకు ఎక్కువ తెలియదు. నేను ఒక 8 నెలల నుంచి ఇక్కడికి పోతున్నా. అయితే నాకు ప్రాముఖ్యంగా అమ్మగారి విషయంలో నాకు చెల్లె చెప్పింది శృతి, నాయనమ్మ చాలా మంచిదన్నా, నీలాంటి యవనస్తులను చూస్తే అమ్మ అసలు బయటికి పోనేది, అయ్యా వద్దయ్యా కూర్చోయ్యా కూర్చో అని చెప్పి మంచిలు ఇచ్చి భోజనం పెట్టి తోలేదట అమ్మ. అంత ప్రేమ కలదట. అయితే ఎప్పుడు మాటైనా కూడా అమ్మ గురించి నేను ఎప్పుడు మాట్లాడినా కూడా తాత కన్నీటి అసలు బాగా ఏడ్చేవాడు. ఏంది ఎంత ఎఫెక్షన్ ఉందా, భార్య భర్తలకు ఎంత అనుబంధం ఉందా, ఈ వయసులో కూడా ఇంత వయసులో కూడా ఇంకా వీళ్ళ ప్రేమ ఇలా ఉందని చెప్పి నేను చాలా సంతోషపడతా, బాధపడతా. ఆ తాత ఎప్పుడు కూడా ఎప్పుడు నాయనమ్మ గురించి ఫోటోగా చూసి మాట్లాడుతూ ఉంటా. నేనంట, తాత నువ్వు నాయనమ్మని ఇప్పుడు బాధ పెట్టినావా, నువ్వు ఎప్పుడన్నా అన్నవా చెప్పు అని చెప్పి నేను చేస్తానంటే తాత దగ్గర కూర్చోబెట్టి పాపాలు ఒప్పిస్తా ఉంటా నేను. ఆయన కూడా, ఎందుకంటే అమ్మ కూడా ప్రభుని స్వీకరించింది, తను కూడా రక్షణ తీసుకుంది, దేవుని రాజ్యంలో